ఈరోజు అయితే మనం ప్లాజో కటింగ్ అనేది చేసుకుందాం. సో ఎలాగనేది మెజర్మెంట్స్ ఎలా పెట్టాలి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇవి 4 ఫోల్డింగ్స్ అనమాట. ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి, క్లోజులు మన సైడ్ ఉండాలి. ఇది క్లోజులు. అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్ లైన్ అనేది ఒకటి గీసుకోవాలి. ఈ లైన్ వచ్చేసి ఈ లైన్కి మనం కింద కాలికి ఎంతైతే ఫోల్డింగ్ చేసుకుంటామో అంత గ్యాప్లో ఎంత గ్యాప్లో పెట్టుకుంటామో అంత గ్యాప్లో ఎక్స్ట్రా అనేది మార్జిన్ చేసుకోవాలి. సో నేను 2 ఇంచెస్ పెట్టాను. ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్జిన్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 39 ఇంచెస్ మార్జిన్ చేశాను. 39 ఇంచెస్కి మార్జిన్ చేసుకున్నాను. 39 ఇంచెస్లో హిప్ లూజ్ వచ్చేసి 38 వచ్చింది. 38లో 4వ భాగము ఈ నుంచి ఇడికి పెట్టాను 9.5. అండ్ ఎక్స్ట్రా అనేది ఒక 5 ఇంచెస్ తీసుకోవాలి. సో ఎక్స్ట్రా ఒక 5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఫ్రీ సైజ్ అన్నమాట ఇది. అండ్ అలాగే కిస్తా వచ్చేసి 15.5 తీసుకున్నాను. ఇలా 15.5 తీసుకున్నాను. 15.5కి ఈ నుంచి ఇడికి ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను కిస్తాకి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వీ షేప్ ఇచ్చేసి ఈ నుంచి ఇడికి స్ట్రైట్ లైన్ అనేది ఇచ్చాను. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇంచెస్ లూజ్ పెట్టాను కింద లెగ్ దగ్గర. అండ్ అలాగే మనం ఎలాస్టిక్ వేసుకుంటాం కదా, ఎలాస్టిక్ ఏ సైజులో ఉంటుందో దాన్ని బట్టి మనం ఈ పట్టీ అనేది సెట్ చేసుకోవాలి. సో నా దగ్గర 2 ఇంచెస్ ఎలాస్టిక్ పట్టీ ఉంది కాబట్టి నేను 2.5 ఇంచెస్ అనేది గ్యాప్ ఇచ్చాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్జిన్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎంత లూజ్ కావాలన్నా కూడా అది మన ఆప్షన్. సో ఇది వచ్చేసి హిప్ 38 అన్నమాట, ఫ్రీ సైజు. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకోవాలి. ఎలాస్టిక్కి ఈ గ్యాప్లోనే వేసుకోవాలని మనకు గుర్తుండిపోతుంది. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 2.5 మీటర్ తీసుకున్నాను. ఇది కాటన్ బ్లౌజ్ పన్నా అన్నమాట, చిన్నగా వచ్చింది. సో అందుకోసమే 2.5 మీటర్స్ అనేది పట్టింది. ఓకే, స్టిచ్చింగ్ ఆఫ్టర్ పిక్ పెడతాను. చూడండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇగో ఇలా వచ్చింది ఆఫ్టర్ ప్లాజో అనేది. చూడండి ఎంత ఫ్రీగా వచ్చిందో. ఇది మళ్ళీ పిండితే సింక్ అవుతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టాను అన్నమాట. సో ఇలా రెడీమేడ్ లాగానే ఉంటుంది. బట్ మనం ఓన్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకు కంఫర్ట్నెస్ అనేది బాగుంటుంది కదా. సో అందుకోసమే స్టిచ్చింగ్ చేయించుకుంటాం.